ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 17వ భాగం. దానం, దానివల్ల కలిగే కష్టసుఖాలు కూడా కర్మాధీనాలే. విష్ణువంతటి వాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు. అంతవరకు ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బలిచక్రవర్తి 3 అడుగుల దానమిచ్చి ముల్లోకాలను కోల్పోయాడు. ఇదంతా భగవంతుని క్రీడ. ఆడించేవానికి నమస్కారం. పాపానికి శిక్ష తప్పదు. ఈ శిక్ష పాపి యొక్క పాపాన్నే తప్ప వంశ ప్రతిష్టను చూడదు. తల్లిదండ్రులను చూసి భయపడదు. సాక్షాత్ లక్ష్మీనారాయణుల సంతానమైన పాపం చేస్తే దండన తప్పదు. మన్మధుడు దండింపబడినాడు కదా. మన్మధుడు కూడా దండింపబడినాడు కదా. కొంతమంది నేను ఏ పాపము చేయలేదు, అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మా ఊరి పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కే లేదు, అయినా వాడు తెగ సుఖపడిపోతున్నాడు, దేవుడేం చేస్తున్నాడో మరి అని వాపోతూ ఉంటారు. పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతుంది. త్రికూట పర్వతం పెట్టని కోటై సముద్రమే పరికంగా ఉండి రాక్షసగణంచే రక్షితుడై సాటిలేని బల పరాక్రమ సంపన్నుడై స్వయంగా విశుద్ధాచరణ కోటి లింగార్చన సమూపేతుడై అద్భుత తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలిసి రాకపోవడంతో కూలిపోయాడు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది? ఏ క్షణాన ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది. మరోలా జరగదు. భగవంతుడు మనకివ్వని దానిని అప్రదత్తమంటారు. మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు, భూగర్భంలోకైనా ప్రవేశింపవచ్చు, దశ దిశలను మోయగలగవచ్చు, కానీ అప్రదత్త వస్తువును పొందలేము. మనకబ్బిన విద్య, మనను చేరిన ధనము కూడా పూర్వజన్మ సుకృత పుణ్యఫలాలే. మనం ధర్మం చేస్తున్న కొద్దీ అవి మనను అనుసరిస్తూనే ఉంటాయి. అన్ని శుభలక్షణాలు ఉండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి సీతమ్మ వంటి భార్య, భరత సౌమిత్రుల వంటి తమ్ములు ఉండి కూడా వారు శ్రీరాముడు 14 పాటు సుఖపడలేదు. ఇక సామాన్యుల గతి ఏమిటి? ఇది పురాకృతమనగా మునులారా, ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. తండ్రి పాపపుణ్యాలలో కొడుకుకి కానీ, కొడుకు పాపపుణ్యాలలో తండ్రికి కానీ వాటా ఉండదు. ఈ దేశంలో ఉంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడుతాయనుకోవడం భ్రమ. మనిషి ఎక్కడ పుట్టినా ఏ పాపం దుఃఖ రోగ రూపంలో కట్టి కుదుపుతుంది. సర్పము, ఎలుక, ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు? పుట్ట, కన్నం, అడవి అంతదాకానే కదా. అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే ఉంటుంది. మనం కర్మను దాటిపోలేం. నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతూ ఉంటుంది. సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ధర్మ మార్గంలో సంపాదించిన ధనమే ధనం. అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను మిగలదు, కానీ ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగల్చిపోతుంది. సత్యపాలనం, మనఃశుద్ధి, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, జల ప్రక్షాళన ఇవి పంచశుచి మార్గాలు. సత్యపాలన శుచి గలవానికి స్వర్గప్రాప్తి సులభమే. సత్యమునే మాట్లాడువాడు అశ్వమేధయాగం చేసిన వానికన్నా గొప్పవాడు. దుష్ట స్వభావులు, వంచకులు, అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే చేసేవారు ఎన్ని మార్లు పుట్టమన్ను నటించి మరీ శరీరాన్ని తోముకున్నా పవిత్రులు కానేరరు. చేతులు, పాదాలు, మనస్సు
మకిలి లేకుండా ఉన్నవారు ధర్మపాలకులు, ఆధ్యాత్మ విద్యా సంపన్నుడు, సత్కీర్తి నార్జించిన వారు తీర్థాలలో మునగకపోయినా పవిత్రులుగానే ఉంటారు, తీర్థఫలాన్ని అందుతారు. సన్మానానికి పొంగిపోకుండా, అవమానానికి కోపగించకుండా, ఎదుటివాడు కోపం తెప్పించడానికి ఎంత ప్రయత్నించినా పరుషవాక్యాలు ఆడకుండా ఉండేవాడినే సాధు పురుషుడు అంటారు. మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నమే చేయాలి. అది ఫలించకపోతే బాధపడరాదు, కోపం తెచ్చుకోరాదు. విద్వాంసుడు, మధురభాషి అయిన వ్యక్తి దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకై ప్రయత్నించిన అతని దారిద్ర్యం తీరకపోవచ్చు. బుద్ధి, పౌరుషం, బలం, మంత్రశక్తి ఉండి కూడా అలభ్య అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి ఒక వ్యక్తి భంగపడవచ్చు. నిరాశ చెందరాదు. అయాచితంగా వచ్చిన దానిని అనుభవించి అది పోయినప్పుడు విపరీతంగా బాధపడిపోవడం అనవసరం. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే పోతుంది, ఎలా వచ్చింది అలాగే పోతుంది. బాగా పెరిగిన చెట్టు పై కొన్ని వందల పక్షులు రాత్రంతా కాపురం ఉంటాయి, తెల్లవారగానే పోతాయి. ఒకవేళ ఆ చెట్టు కూలిపోతే అవి దుఃఖిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ కూర్చోవు. ఈ మాత్రం ఇంగితం మనిషికి ఎందుకుండదో. సౌనకాచార్య, పుట్టడానికి పూర్వం మనకేమీ లేదు, గాలిలో ఎగురుతూ వచ్చాం. అలాగే పోయిన తర్వాత కూడా మనకేమీ ఉండదు. మనకున్నవన్నీ మధ్యలో వచ్చి పోయేవేగా. పోయే కాలం వచ్చినవాడు సూది గుచ్చుకున్నా పోతాడు. అది రానివాడు అంటే ఇంకా ఆయువు ఉన్నవాడు యుద్ధంలో శరీరం నిండా సందు లేకుండా బాణాలు కురిసినా బతికేస్తాడు. కాబట్టి చావుకి భయపడనక్కర్లేదు. అలాగే ఎవరికెంత ప్రాప్తమో అంతే వస్తుంది ఉంటుంది. ప్రాప్తించిన దానికి సంతోషించరు, కానీ అప్రాప్య వస్తువుకై అంగలారుస్తారు, అలమటిస్తారు. ఇది అనవసరం. ప్రయత్నం మంచిదే, దుఃఖం కాదు. వృక్షాలు ఏ పూజలు చేశాయని, ఏ ప్రార్థనలను సలిపాయని వాటికి సమయం వచ్చేసరికి పూత, కాత, పంట వస్తున్నాయి. మానవులకు కూడా పూర్వజన్మ పుణ్య పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి. పూజలు, ప్రార్థనలు మనిషికి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ వచ్చే ఫలాల విషయంలో మార్పులు తేగలవు. శీలం, వంశం, విద్య, జ్ఞానం, గుణం, శుద్ధత ఇవేవి పూర్వకర్మను మార్చలేవు. పూర్వజన్మ తప ఫలమే చెట్టుకి సర్వాంగ శోభనిచ్చినట్లు మనిషికి సర్వాంగ సౌందర్యాన్ని, అన్ని సంపదలను ఇస్తుంది. ప్రాణి యొక్క మృత్యువు ఆ మృత్యు కారణమున్న చోటే ఉంటుంది. లక్ష్మి ఎక్కడుంటుంది? సంపదలున్న చోటే కదా. మన కర్మచేత ప్రేరేపింపబడి మనమే ఆయా ఫలాన్నున్న చోటికి వెళ్తాము. గోశాలలో ఎన్ని గోవులున్నా దూడ తన తల్లి వద్దకే పోయినట్లు ప్రపంచంలో ఇంతమంది ఉన్నా నీ పూర్వకర్మ ఫలం నిన్నే చేరుకుంటుంది. మూర్ఖ ప్రాణులకు తెలియదు, చెప్పినా వినరు. తమకు కలిగిన దుఃఖాలకు కనలి దేవుని నిందిస్తారు, మనుషులపై కక్ష పెట్టుకుంటారు. ఫలితంగా మరిన్ని పాపాలు చేసి వచ్చే జన్మలో కూడా ఇలాగే తగలడతారు. తన సుఖ దుఃఖాలతో ప్రమేయం లేకుండా పుణ్యకార్యాలు చేసిన వాడే ఇప్పుడు సుఖంగా బతుకుతున్నాడని తెలుసుకోవాలి. ఇతరుల దోషాలను వెతికి పట్టుకోవడంలో గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ తాను చేసే తప్పులను మాత్రం కానుకోలేనివాడు గేదెలాంటి వాడు. రాగద్వేషాలనంటి పెట్టుకొని బ్రతికే జీవికి ఎక్కడా సుఖముండదు. సంతోషమున్న చోటనే సుఖముంటుంది. స్నేహమున్న చోట ఆ స్నేహమేమైపోతుందో, తను ప్రేమించిన వారి గతి ఏమిటోనని భయం ఉంటుంది. ఇదే మమకారం. దీనిని విసర్జించిన వాడే సుఖపడగలడు. ఈ శరీరమే సుఖదుఖాల నిలయం అని ఈ శరీరంతోనే పుడతాయి. పరాధీనతయే దుఃఖం, స్వాధీనతయే సుఖం. మనిషికి సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి చక్రంలోని కర్రలలాగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అనాసక్త భావంతో అన్ని పనులు చేసుకునేవాడొక్కడే నిత్య సుఖి.
మునులారా, ఎవరు ఎవరికి పుట్టుకతోనే మిత్రులు కానీ శత్రువులు కానీ కారు. కారణం వల్లనే ఆ బంధాలు ఏర్పడుతున్నాయి. ఈ మిత్ర శబ్దం అక్షర రూపంలోనున్న రత్నమే. ఈ శబ్దం మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది. ప్రాణికోటికి ప్రేమను కురిపించేవాడు, విశ్వాసాన్ని చూపించేవాడు మిత్రుడొక్కడే. స్వార్థం లేని బంధం కూడా ఇదొక్కటేనేమో. ఇంతకన్నా పవిత్రమైన శబ్దం హరి. ఈ శబ్దాన్ని ఉచ్చరించేవాడు బట్టలు వేసుకొని బత్తాములు పెట్టుకొని బయటికి బయలుదేరినంత సుఖంగా మోక్ష పదవిని అందడానికి లోకం నుండి పైకి వెళతాడు. అన్ని విధాలా తన తోటివాడైన మిత్రుని మీద ఉన్న నమ్మకం మనకి తల్లిదండ్రుల మీద, భార్యాపుత్రుల మీద కూడా ఉండదు. మిత్రత్వాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోదలుచుకున్నవాడు ఒకరితోనొకరు జూదమాడకూడదు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు, ఒకరి భార్యకి ఇంకొకరు దూరంగా ఉండాలి. మధుర పదార్థాల ద్వారా చిన్నపిల్లలను, వినమ్ర భావంతో సజ్జన పురుషులను, ధనం ఇస్తానని చెప్పి స్త్రీని, తపస్సు చేసి దేవతలను, చక్కని కమ్మని మాట తీరుని చూపించి అనగా స్వద్రవ్య వ్యవహార విశేషాన సమస్త లోకాన్ని వశపరుచుకోగలిగిన వాడే నిజమైన పండితుడు. కపటం ద్వారా మిత్రులను, పాపపు సొమ్ము ద్వారా ధర్మాన్ని, ఇతరులను పీడించి ధనాన్ని, పెద్దగా శ్రమించకుండా సుఖంగా విద్యను, కఠోర వ్యవహారం ద్వారా క్రూరంగా భయపెట్టి స్త్రీని వశం చేసుకోదలిచిన వాడు వివేకవంతుడు కాడు. ఇవేవి తెలివైన పనులు కావు. ఆ కపటం, ఆ భయం, ఆ ధనం, ఆ బలం పోగానే ఆయా సంపదలు పోతాయి. పండ్ల కోసం చెట్టును పెకిలించేవాడు దుర్బుద్ధి. ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలే కానీ చెట్టుని నాశనం చేయడం అవివేకం. నమ్మకూడని వానిని నమ్ముకోకూడదు. లోకంలో అందరి నమ్మకాన్ని వమ్ము చేసినవాడు తనకు మాత్రం నమ్మకస్తుడెలా అవుతాడు? ఆ మాటకొస్తే మిత్రుని కూడా అతిగా విశ్వసించరాదు. మిత్రునికి కోపం వస్తే మన రహస్యాలు బయటపెట్టే ప్రమాదముంది. కావున ఎవరిని నమ్మవద్దని సామాన్యులకు పెద్దలు చెప్తారు. కానీ అన్ని ప్రాణులను విశ్వసించడం, అన్నింటినీ పట్ల సాత్విక భావాన్ని కలిగి ఉండడం, తమదైన సాత్విక స్వభావాన్ని ఎల్లవేళలా సంరక్షించుకోవడం సజ్జన పురుషుల లక్షణాలు. దరిద్రునికి గోష్ఠి అనేది విషంతో సమానం. గోష్ఠి అంటే నేటి పార్టీలిచ్చుట. అలాగే వృద్ధునికి నవయువతి సంగమం, మిడిమిడి జ్ఞానంతో ఆపేసిన చదువు, అజీర్ణంగా నున్నప్పుడు చేసే విందు భోజనం కూడా విషంతో సమానాలే. మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి 6 కారణాలుంటాయి. ఎక్కువగా నీరు త్రాగుట, అతిగా తినుట, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందరగా కానిచ్చివేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ. వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి. తెల్లవారకుండానే వేసే ధూపం, అతిగా రతి, శ్మశానం పొగను పీల్చుట, అగ్నిలో చేతిని పెడుతూ తీస్తూ ఆడుట, రజస్వలతో సంభాషణ ఇవి దీర్ఘాయుష్కుల ఆయువునే తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. ఇలాగే ఆయువును నాశనం చేసేవి మరో 6 ఉన్నాయి. ఎండిన మాంసం, వృద్ధశ్రీ, బాల సూర్యుడు, రాత్రి పెరుగు సేవనం, ప్రభాతకాలంలో మైథునం మరియు నిద్ర, అప్పుడే తయారైన నెయ్యి, ద్రాక్ష పండ్లు, వయసులోనున్న స్త్రీ, పాలు, వేడి నీరు, చెట్టు నీడ వీటిని అనుభవించగానే ప్రాణశక్తి బలపడుతుంది. నూతి నీరు మరి చెట్టు నీడ శీతాకాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంటాయి. తైలమర్దనం, సుందర భోజనం పొందగానే శక్తి కలుగుతుంది. మార్గాయాసం, మైథునం, జ్వరం తాత్కాలికంగా మనిషిని నీరస పెడతాయి. మాసిన బట్టలు ధరించేవారు, పళ్ళు శ్రద్ధగా తోముకోనివారు, అధికంగా తినేవారు, కఠోరంగా మాట్లాడేవారు,
సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు సాక్షాత్ విష్ణు సమానులైనా సరే వారికడ లక్ష్మి నిలవదు. తన గోళ్లతో గడ్డిని చీల్చువాడు, నేలపై వ్రాసేవాడు, కాళ్ళు కడుక్కోనివాడు, దంతాలను స్వచ్ఛందంగా ఉంచుకోనివాడు, నగ్నంగా శయనించువాడు, భోజన పరిహాసాలతిగా చేయువాడు, తన అంగాలపై ఆసనంపై మధ్యల కొట్టుకునివాడు, కేశ సంస్కారం చేసుకోనివాడు, ప్రాతస్సమయం సంధ్యాలలో నిద్రించువాడు, కుచేలుడు ఇలాంటి వారికడ కూడా లక్ష్మి నిలవదు. కుచైలుడు ఇలాంటి వారికడ కూడా లక్ష్మి నిలవదు. తలంటి విరళంగా పోసుకోవడం, పాదాలు అవసరం మేరకు కడుక్కుంటుండడం, వేశ్యను సంపూర్ణంగా వర్జించడం, శరీరమంతా శుభ్రంగా ఉంచుకోవడం, అల్పంగానే తినడం, నగ్నత లేకుండా శయనించడం, ఈ పనులన్నీ చేయువాని వద్దకు లక్ష్మి వచ్చి చేరుతుంది. బాలసూర్యుని తేజం, రగులుతున్న చితి యొక్క పొగ, వృద్ధ అంటే తనకంటే పెద్ద స్త్రీ సాంగత్యం, చీపుర నుండి వచ్చే దుమ్ము ఇవన్నీ ఆయుక్షీణాలు. ఏనుగు, గుర్రము, రథం, గోవు, ధాన్యంల నుండి రేగే ధూళి శుభకరమే కానీ గాడిద, ఒంటె, గొర్రె, మేక నడిచినప్పుడు రేగే ధూళి అశుభకరం. ముఖ్యంగా ఆవు, ధాన్యము, పుత్రుని అంగముల నుండి వచ్చు ధూళి కళ్యాణకారి, మహాపాతక వినాశిని. దేన్నైనా చేటతో విసురుతున్నప్పుడు వచ్చే గాలి, నీరు స్నానం చేశాక గుడ్డ దులిపినప్పుడు చిలికే జలం, తల వెంట్రుకల నుండి జారే నీరు, చీపురు ధూళి బహు చెడ్డవి. ఇవి అర్జిత పుణ్యాన్నంతటినీ నశింపజేయగలవు. యజమాని దంపతులకి మధ్య నడిచి వెళ్ళరాదు. బ్రాహ్మణునికి, అగ్నికి, గుర్రానికి, ఎద్దుకి, ఇద్దరు బ్రాహ్మణులకి, ఆలు మగలకి మధ్య నుండి వెళ్ళరాదు. విశ్వసించకూడని వారిని అస్సలు విశ్వసించనే కూడదు. నమ్మదగిన వారిని కూడా అతిగా పూర్తిగా నమ్మకూడదు. దీనివల్ల అంటే నమ్మడం వల్ల ఒక విలక్షణమైన భయం పట్టుకొస్తుంది. అది మన సుఖాలన్నిటినీ నాశనం చేస్తుంది. శత్రువుతో సంధి చేసుకోవచ్చు కానీ వానిపై విశ్వాసముంచుట చిటారు కొమ్మ మీద నిద్రపోవడం వంటిదే. పడిపోయాక తెలుస్తుంది పడిపోయానని. అత్యంత కాఠిన్యము, అలవి, మీరిన మెత్తదనము రెండూ తప్పే. బలహీన కాండములు గల మొక్కలను శ్రమ లేకుండా నరకవచ్చు. మహావృక్షాలు ఒక పట్టాన లొంగవు. మనము ఆహ్వానించకపోయినా దుఃఖాలు వస్తాయి. వాటంతట అవే పోతాయి కూడా. సుఖాలు కూడా అంతే. సాధారణంగా సజ్జన పురుషులు సుఖపడతారు. దుష్టులకు దుఃఖాలు తప్పవు. కాబట్టి సజ్జనులుగానే జీవించాలి. రహస్యం 4 చెవుల మధ్యనే ఉండాలి. 6వ చెవి దాకా వెళితే అది రహస్యం కాబోదు. భవిష్యత్ వ్యూహాలు 2 చెవుల మధ్యనే అనగా ఒక మనిషి బుర్రలోనే ఉన్నంతకాలం అవి బ్రహ్మకు కూడా తెలియవు. పాలియని చూలు కట్టని ఆవు, విద్వాంసుడు ధార్మికుడు కాని కొడుకు ఉండి మాత్రం లాభమేమి? చంద్రుడక్కడే అయినా ఆకాశమంతా వెలుగొందునట్లు మహాపురుషుడైన కొడుకు వల్ల వంశాంతమంతా వన్యకెక్కుతుంది. తారలెన్ని ఉన్నా చంద్రుడే శోభస్కరుడు. కుపుత్రులు 100 మంది కంటే గుణవంతుడైన ఒక్క కొడుకే మేలు, చాలు. పిల్లలు 5 ఏళ్ల వయసొచ్చాక ప్రేమ కురిపిస్తూ పెంచాలి. అక్కడి నుండి 10 ఏళ్ళు వచ్చేదాకా అవసరమైతే దండించైనా క్రమశిక్షణ నేర్పాలి. 16 ఏళ్ల దాకా విద్యాబుద్ధులు నేర్పి ఆ తరువాత వారిని మిత్రుల వలె సంభావించాలి. కొందరి ముఖాలు పులి ముఖాల వలెనున్నా వారు సాత్వికులు కావచ్చు. కొందరి ముఖాలు లేడి ముఖాల వలె అమాయకంగా ఉన్నా వారు క్రూరులు కావచ్చు. అందుచేత పై చూపులతో ఎవ్వరిని విశ్వసించరాదు. క్షమించే లక్షణమున్న వారిలో అది దోషం కూడా కావచ్చు.
ఎందుకంటే జనులు వారు అసమర్థులు అనుకుంటారు. ఈ ప్రపంచంలోని భోగాలన్నీ క్షణభంగురాలేనని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. కాబట్టి అనుభవించవచ్చు, కానీ ఆరాటపడరాదు. విద్వాంసుడెప్పుడూ ఆకర్షణకు లోను కాడు. అన్న పితృసమానుడే. నాన్న చనిపోతే ఆ కుటుంబానికి అన్నే దిక్కవుతాడు. తమ్ముళ్ళందరినీ పైకి తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసే అన్న నాన్నే కాదు, దేవుడితో సమానుడవుతాడు. కాబట్టి అన్నను దేవుని వలె చూసుకునేవాడే నిజమైన మనిషి. తక్కువ బలం కలవారిని తక్కువగా చూడకూడదు. వారు ఒక బృందంగా ఏర్పడితే ఏమైనా చేయగలరు. గడ్డి పరకలతో నేసిన తాడు ఏనుగుని బంధించగలుగుతున్నది కదా. ఒకరిని దోచి ఇంకొకరికి దానం చేయువానికి ఆ దానం సద్గతినివ్వదు. దోపిడీలు చేసిన పాపానికి వాడు నిస్సందేహంగా నరకానికే పోతాడు. దేవతల బ్రాహ్మణుల ధనాన్ని అపహరించిన వారిని తిరస్కారకంగా చూసినా వంశం వృద్ధి కాదు. బ్రహ్మహత్య, మద్యపానం వంటి మహాపాతకాలకు కూడా ప్రాయశ్చిత్తం ఉంది. కానీ సజ్జనుల వద్ద ఉపకారాన్ని పొంది వారికే కీడు చేసే కృతజ్ఞులకు నిష్కృతి లేదు. పొరపాటున కూడా దుష్టుని, శత్రువుని ఉపేక్షించకూడదు. వాళ్ళు అల్పులే, పర్వాలేదు అనుకోకూడదు. చిన్న నిప్పురవ్వే బ్రహ్మాండమును భస్మం చేయగలదని మరువరాదు. యవ్వనంలో కూడా శాంతంగా వాడే నిజమైన శాంత స్వభావి. అన్నీ అయిపోయినవాడు, శక్తులన్నీ ఉడిగిపోయినవాడు శాంతుడు కాక చేసేదేముంటుంది? సంపదలన్నీ భగవంతుడివి, ఆయన ప్రసాదించిన ప్రకృతివిని. ఈ సంపదంతా నాది అని ఏ మనిషి భ్రమపడరాదు. నీతిసారం. వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నిని, దుష్టమిత్రుని, దురాచారి అయిన రాజుని, కుపుత్రుని, గుణహీన కన్యని, కుచిస్థ దేశాన్ని దూరం నుండి పరిత్యజిస్తాడు. కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత ఉండదు. మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుష్యుల కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు. బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు. పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు. స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల అందచందాల ఆసరాతో లోకాన్ని ఒక ఆట ఆడిస్తుంటారు. కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గల వారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్ని ఏలుతూ మొత్తం లోకాన్ని భ్రష్టు పట్టించడంలో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిన కష్టసాధ్యమైపోతుంది. పోయిన వాళ్లే ధన్యులు అనిపిస్తుంది. ఉన్నవాళ్ళు పోయిన వారికి తీపి గుర్తులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ఆహా, మృతులెంత అదృష్టవంతులో కదా. ఈ అరాచకాన్ని, ఈ దేశం ముక్కలైపోవడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాశక్తులైన పత్నులని, దురాచారాసక్తులైన పుత్రులని చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో ఉన్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే ఉండి ఉంటారు అని వృద్ధులంతా తమతో తాము సంభాషించుకుంటుంటారు. కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణి అయిన స్త్రీకి ప్రేమ ఉండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికి సుఖము ఉండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా. నమ్మకం లేని చోట సుఖమెట్లా ఉంటుంది? ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్ట శాసనాలని ప్రజలపై రుద్దుతూ పోతుంటారు. కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ 25% మందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడా. మిగతా వాళ్ళు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువ మంది ఇతరులపై
ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్న మృక్కులు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది. ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోనికి నీటితో కలిపినట్టు అంటురోగము కన్నను వేగంగా పాపము ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్యం మాట్లాడుతూ, శరీరాన్ని తగులుతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై శయ్యపై మెలుగుతూ, ఒకే చోటికి వస్తూ పోతూ, మంచివారై ఎవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసి వస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడు. కానీ ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములైపోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి. అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూరం ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, శూద్రాన్నం వల్ల ఎంతటి ద్విజోత్తములైనా దిగజారిపోతారు. పిల్లలు శిష్యుల పట్ల బాధ్యతకు బదులుగా అతి గారాపం, స్వార్థం చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశ నిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువగా కాలం ఎండలో ఉండడం వల్ల చినిగిపోతాయి. నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే చూస్తూ ఉంటాడు. మధ్యముడు ఎక్కువగా సంధి కోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవ పడడు, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనము కదా. సన్మానమే ఉంటే ఇక ధనమెందుకు? మానము దర్పము నశించిన వానికి ఎంత ధనముండి ఏమి లాభము? వాడు జీవించుట మాత్రం దేనికి? మాన స్వాభిమాన యుగళము లేక ధన ఆయుర్గళముండి లేనట్లే కదా. నీచ ప్రవృత్తి కలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యం